హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకా నగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు ఒక సాయి కొడుకు. దీంతో కొడుకు ఇంటి ముందు ముగ్గురు కూతుళ్లతో కలిసి నిరసన చేపట్టారు బాధితురాలు. చిలుకా నగర్లో నివాసం ఉంటున్న వంగరి రమాదేవికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తిని బలవంతంగా తన కొడుకు శివశంకర్ తన పేరుపై రాయించుకుని బయటకు గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓల్డేజ్ హోంలో ఉంటున్న రమాదేవిని ఇంటికి తీసుకెళ్లి నిరసన చేపట్టారు కూతుళ్లు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చట్ట ప్రకారం శివశంకర్ చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెనైతే ఇక మేము ఆమె ఇండ్లలో ఆమెకి వచ్చేదాకా ఆమె అరుగుల మీదనే ఉంటుంది. ఆమె ఇండ్లకు ఆమె అయ్యేదాకా రోడ్ల మీదనే, ఇక ఆమె నచ్చిన ఈ రోడ్డు మీదనే. అంతే న్యాయం జరిపించాలి. ఆమెకు చాలా కష్టాలలో ఈ ఏజ్కి వచ్చి ఇంత తిప్పుతుంటే, ఈ ఏజ్కి వచ్చి ఒక బుక్క తిండి పెడితే తిని ఇంత రెస్ట్ మందులు వేసుకొని పండుకునే ఏజ్ ఆమెది. బిడ్డలమని ఏదో మేము చూస్తుంటే మా మీద దౌర్జన్యం, బూతు మాటలు, ఇన్ని మాటలు మాట్లాడేటోళ్ళు వాళ్ళు స్కూల్ నడుపుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళు? సార్ మోరల్ ఏం నేర్పిస్తారు? తల్లికి తిండి పెట్టవద్దు, రేపు ఓల్డేజ్ హోమ్లలో ఎలగొట్టండి అని నేర్పిస్తారు ఆ పిల్లలకు? వాళ్ళు ఏం నేర్పిస్తారు? వాళ్ళ దగ్గర చదివే పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? రేపు పేరెంట్స్కి వాళ్ళు ఇవే నేర్పిస్తారు. అయితే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లలో వేసుకొని మీ అమ్మలను చూడకండి అని వాళ్ళ కోడలు ఇప్పుడు అందరికి, ఇప్పుడు మేము వచ్చినది కూడా బూతు మాటలు బజార్కి